ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. ఆయన దేవుని కుమారుడు, దేవుని సింహాసనం ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు. వాక్యం ఇలా చెబుతుంది, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు ప్రతివానిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండనిస్తాను. నేను సింహాసనం మీద కూర్చున్నాను, జయించు ప్రతివానిని నాతో పాటు సింహాసనం మీద కూర్చుండనిస్తాం. మనం కూర్చుండనిస్తామండి. నేను మొన్న చెప్పాను, అక్కడ చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, నాకు బాగా క్లోజు. పరీక్షలు రాసేటప్పుడు వాడు కాస్త జ్ఞానం తక్కువ, నాకు కాస్త జ్ఞానం ఎక్కువ. నేను బాగా చదివేవాడిని, కాస్త వాడు తక్కువ చదువు. వాడు పరిపూర్ణమైన నమ్మకం నా మీదే. అబ్రాం బాగా చదువుకొని వస్తాడు, కానీ వాడు చదువుకోకుండా సినిమా చూసి వచ్చేవాడు అనమాట. సరే రాసేటప్పుడు హెల్పింగ్ నేచర్ ఉండాలి కదండి, సహాయం చేయాలి. కాబట్టి నేను రాసిన షీట్ వాడికి ఇస్తూ ఉండేవాడు. నా పక్కనే ఉండేవాడు. పాపో వాడు నాకు మంచిగా టిఫిన్ పెట్టి ఇచ్చేవాడు, నాకు పాకెట్ మనీ ఇచ్చేవాడు, నన్ను బ్రహ్మాండంగా పోషించేవాడు. వాడు నేను మొత్తం రాసి ఇస్తూ ఉండేవాడిని. పాపం వాడు, నేను ధైర్యంగా రాస్తే వాడు భయపడుతూ రాసేవాడు. ఎవరు చూస్తారని పాపం అటు ఇటు చూస్తూ రాసేవాడు. మొత్తం మీద రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ ఇద్దరికి మంచి మార్కులు వచ్చింది, కానీ వాడికన్నా నాకు ఒకే ఒక మార్కు తగ్గిందనమాట. ధైర్యంగా రాసిన వాడికేమో, అసలు కష్టపడి శ్రమపడి రాత్రింబగుళ్ళు చదివి రాసిన వాడికేమో ఒక మార్కు తక్కువ వచ్చింది. వీడు రాత్రంతా సినిమాలు చూసి నాకు టిఫిన్లు పెట్టించి ఏంటంటే నాకు పాకెట్ మనీ ఇచ్చి నా పక్కన చేరి భయపడుతున్న ఒక మార్కు వాడికి ఎక్కువ వచ్చిందండి. జీర్ణించుకోలేకపోయాను నేను. ఇక రిజల్ట్ వచ్చింది, మార్కులు తెలిసిందండి. వాడిని చూస్తే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది. దుర్మార్గుడ, పాపాత్ముడ, భ్రష్టుడా, నీచుడా అని వాడిని చూస్తేనే భయంకరం కోపం వస్తుంది. వాడు రే సారీరా అది ఎట్లా వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదురా, ఎట్లా వచ్చిందో అర్థం కాలేదు, పొరపాటు అయిపోయిందంట. రే నీవు నాకన్నా తక్కువగా ఉన్నంత వరకు నీకు నేను హెల్ప్ చేస్తాను, నీవు నాకన్నా ఎక్కువ అవుతున్నావు కాబట్టి ఇక నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్టు అవసరం లేదు, నువ్వు పక్కకు వెళ్ళిపోమంటాను. వరే పొరపాటు అయిపోయిందిరా, క్షమించరా. అసలు ఎట్లా జరిగిందిరా తెలియదురా. అసలు ఇక జీవితంలో ఒట్టురా, ఇక గొంతులో ఊపిరి ఉంటే నీకన్నా ఎక్కువ మార్కు నేను తెచ్చుకోనరా అంటా ఉన్నాడు. అంటే మానవుని నైజం, మానవుని శైలి ఏంటంటే ప్రతి మానవుడు మనకన్నా తక్కువగా ఉండాలంటాం. ప్రతివాడు ఎవరైనా కానీ మనకన్నా ఒక అడుగు కిందే ఉండాలి, మనకన్నా తక్కువగా ఉండాలని కోరుకుంటాం. కానీ మనకన్నా ఎవరైనా ఎక్కువగా ఉన్నా మనం సహించలేం. యేసు ప్రభు అంటారు, నేను సింహాసనం మీద కూర్చున్న ప్రకారం నాతో పాటు మిమ్మను సింహాసనం మీద కూర్చుండనిస్తాం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు, ఎంత గొప్ప దేవుడు.